నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా మెదక్ జిల్లా క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు. మెదక్ చర్చిలో దర్శనానికి తరలి వచ్చిన 1,00,000 మంది విశ్వాసులు. ఎస్ఐ వేధింపులకు రైతు ఆత్మహత్య యత్నం, కుటుంబీకుల ఆందోళన. సిఐ శ్రీనివాసులు జోక్యంతో ధర్నా విరమించిన రైతు కుటుంబ సభ్యులు. సీసీ కెమెరాలను ప్రారంభించిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ఎమ్మెల్యే ఇచ్చిన సహకారానికి అనకాపల్లి డీఎస్పీ కృతజ్ఞతలు. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మెదక్ జిల్లాలో క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రఖ్యాత చర్చి వివిధ రాష్ట్రాల నుంచి విశ్వాసులు తరలి రావడం జరిగింది. విశ్వాసులను ఉద్దేశించి క్రీస్తు జననం ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. మెదక్ మహాదేవాలయ దర్శనానికి లక్షల విశ్వాసులు తరలి వచ్చారు. ఇక చర్చి ఆవరణలో జాయింట్ వీల్ షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేశారు. విశ్వాసులకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీస్ సిబ్బంది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రారంభిస్తే మొదటి నుంచి ఈరోజు 2 భాగాలుగా నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది యేసు ప్రభు వచ్చినప్పుడు పుట్టినప్పుడు జరిగిన కొన్ని కార్యక్రమాలు. ద సైన్స్ ఆఫ్ హిస్ బర్త్ ఈజ్ నంబర్ 1. చెప్తారా? మొట్టమొదటి యేసు ప్రభు పుట్టినప్పుడు జరిగిన మొట్టమొదటి ఒక సైన్. సీరియస్గా చూడకండి, చెప్పండి. ఇంకా దేనికి సూచన? ఆ కాలంలో ఉన్న దాని ప్రకారం ప్రపంచంలో ఒక గొప్పవాడు పుట్టినప్పుడు ఈ తోక చుక్క కనబడుతుందనే ఒక సత్యం. అయితే ఈ తోక చుక్క గొప్పవాడైన వాడు, లోకమునకు వెలుగైన వాడిగా క్రీస్తు జన్మాన్ని సూచిస్తూ ఉంది. లోకమునకు వెలుగు. ఈ వెలుగు ప్రకాశవంతమైన జీవితాన్ని సూచిస్తూ, ఈ వెలుగు దేవుని వాక్యము శరీరధారి మన మధ్యకు వచ్చి చీకటిలో నుండి వెలుగులోనికి, అసత్యములో నుండి సత్యములోనికి, మరణంలో నుండి జీవంలోనికి నడిపించగల యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని, ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు అనే సత్యాన్ని, ఆ వెలుగు మనకు కనపరచబడుతుంది. లోకములకు వెలుగైన ఈ క్రీస్తు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పరిధిలోని ఆరెగుడి గ్రామ పంచాయతీ నందు నారాయణపురం ఎస్ఐ ఏఎస్ఐ వేధింపులు తాళలేక కాశయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఇక నారాయణపురం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన గ్రామస్తులు, కుటుంబీకులు ఎస్ఐని సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. సిఐ శ్రీనివాసులు ఈ కేసులో జోక్యం చేసుకుని గ్రామ పెద్దలతో మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారం రోజుల్లో వెన్రెడ్డి నరేందర్ రెడ్డి మరియు బచ్చన్నపోయిన కాశయ్యని పిలిపించి వారం రోజుల్లో పరిష్కారం చేస్తారని చెప్పడంతో గ్రామస్తులు ధర్నా విరమించడం జరిగింది. నరేందర్ రెడ్డి కప్పుడు పోయిన నారాజు
దొంగలే పట్టుకుని అంటారు మెదలు తిని ఇల్లు మన గ్రామ పంచాయతీ జనగాం గ్రామ పంచాయతీ కింద ఆరేగూడెం అనే గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి అండ్ యాదవ్స్ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది భూములకు మధ్యలో ఉన్న దారి విషయంలో గొడవ జరుగుతుంది. గతంలో ఒక 20-30 సంవత్సరాల నుంచి దారి నడుస్తున్న నరేందర్ రెడ్డి దారిని ఈ యాదవ్స్ దాన్ని డ్యామేజ్ చేసారు. గతంలో దారి చెడగొట్టి మమ్మల్ని కోనేట్లేరు అనే దాని మీద గతంలో 2-3 కేసులు కూడా అయినాయి వీళ్ళ మీద. ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా విచారించడానికి నిన్న మా ఎస్ఐ మరియు ఇతర సిబ్బంది అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో కాశయ్య అనే వ్యక్తి ఉళ్ళ మందు తీసుకొని తాగుతాను బెదిరియడము, కొద్దిగా నోట్లో పోసుకొని ఉంచేసిండు. మరి తాగిండు అనేది అలిగేషన్. ఇప్పుడు హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. హాస్పిటల్ వర్గాలు కూడా మందు తాగిండు అనే చెప్తున్నారు. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నది. దీని విషయంలో ఈరోజు వాళ్ళకు సంబంధించిన మద్దతుదారులందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాని విషయంలో నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఈ సమస్యను మాకు శాశ్వత పరిష్కారం చూడమని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించారు. దాని విషయంలో మేము 1-10 రోజుల్లో మేము ఏదైనా ఒక శాశ్వతంగా ఒక పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు అందరూ వాళ్ళ నిరసన విరమించి వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆత్మహత్య కేసు పెట్టిరా సార్? లేదు సార్. విశాఖ జిల్లా అనకాపల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. 33 కెమెరాలతో ఎమ్మెల్యే నిధుల నుంచి 6.20 లక్షల రూపాయలతో అనకాపల్లి పట్టణంలో ఏర్పాటు చేశారు. దీనికోసం 24 గంటల ఆపరేటింగ్ చేయడానికి 3 పోలీసులను కూడా నియమించారు. ఈ సీసీ కెమెరాలతో నిరంతరం పోలీసుల గస్తీ ఉంటుందని, నేరాలను అదుపు చేయడానికి ఎమ్మెల్యే ఇచ్చిన సహకారానికి అనకాపల్లి డీఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. లేకపోతే ఎవరన్నా మిస్ అయినటువంటి సందర్భాల్లో కానీ ఏది చేసినా సరే తక్షణమే మనకి ఒక నెల రోజుల పాటు దాని పూర్తి డేటా అంతా కూడా ప్రీవియస్ డేటా అంతా కూడా 30 డేస్ సంబంధించినటువంటి డేటాను కూడా వారి దగ్గర స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ కలిగినటువంటి సదుపాయాన్ని కూడా అమర్చడం జరిగింది. ప్రధానంగా ఈరోజు అనకాపల్లి పట్టణంలో గతంలో కంటే శాంతి భద్రతలు కాపాడేటువంటి విషయంలో కానీ గతంలో ఉన్నటువంటి ఏదైతే పూర్వం ఉన్నటువంటి గొడవలకి దాని నుంచి బయటికి తీసుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నేడు మక్తల్ పట్టణంలో బిలీవర్స్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రైస్తవ మతస్థులు భారీ ఎత్తున చర్చికి చేరుకొని పవిత్ర ప్రార్థనలు చేయడం జరిగింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేద క్రైస్తవులను ఆశీర్వదించి క్రిస్మస్ దుస్తులను అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈరోజు మరి డిసెంబర్ 25వ తారీఖు మరి యావత్ ప్రపంచ క్రైస్తవులందరూ కూడా మరి క్రిస్మస్ మహా పర్వదినాన్ని జరుపుకునేటువంటి దినం, సంతోషకరమైనటువంటి దినము. మరి ఇది మక్తల్ గ్రామంలో మరి బిలీవర్స్ క్రిస్టియన్ చర్చ్ తరఫున మేము కూడా, నా పేరు మాస్టర్ పి అనోక్, మేమందరం కలిసి మరి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం ఎంతో సంతోషంగా. అదేవిధంగా
దీన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్న వారందరికీ కూడా ప్రభు నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగా మనందరికీ తెలుసు, క్రీస్తు ఈ లోకానికి అవతరించినటువంటి దినం. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభు వారు కన్య మరియ గర్భం నందు మరి ఆయన ఈ లోక పాప పరిహారం కొరకు, ఈ లోకాన్ని రక్షించడం కొరకు, ఈ లోకంని శాంతి సమాధానాలు నింపడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన జీవిత విధానము అనేక మందిని ఆశ్చర్యపరిచింది, అనేక మందిని ప్రోత్సాహపరిచింది, అనేకమైనటువంటి గొప్ప శాస్త్రవేత్తలను, గొప్ప వ్యక్తులను ప్రోత్సహింపజేసింది, ప్రభావితం చేసింది. కనుక సృష్టి క్రమము చూసినట్లయితే క్రీస్తు ఉన్నాడు. ఈ క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనేటువంటి క్రీస్తు ద్వారా 2 శాఖలుగా విభజింపబడినట్లు మనం చూస్తున్నాం. క్రీస్తు తర్వాతనే మహాపురుషునిగా క్రీస్తుని పెట్టి దీనిని ప్రారంభించడం జరిగింది. కనుక మరొకసారి అందరికీ కూడా క్రీస్తు నామంలో అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా కోడిమెల మండలం నాచుపల్లి బేతాలలో ప్రార్థన మందిరం చర్చిలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. పిల్లలందరూ పాటలతో, డాన్సులతో, స్కిట్లతో చక్కగా అలరించారు. యూత్ సభ్యులందరూ కలిసి గ్రూప్ సాంగ్స్ పాడి దేవుణ్ణి స్తుతించారు. పాస్టర్ స్టీఫెన్ యేసు ప్రభు పుట్టుకలో ఉన్న విశిష్టతను గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వాక్యాన్ని కొన్ని నిమిషాలు మేము ధ్యానం చేయబోతున్నాం. నిలిచిన ఈ పాత రాసులు, నిష్ప్రయోజకుడు, జ్ఞానకులు, వ్యక్తులు, బలహీనులు, అందరినీ పిలవడానికి వచ్చినాడు. అందుకొరకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నాయకు తన మహిమకు దేవుడు పిలుస్తున్నాడు. కనుక పిల్లరా, ఆ యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించారంటే ప్రతి వ్యక్తిని పిలవడానికి వచ్చినాడని లేఖనాల్లో మనం చూసుకుంటున్నాం. మరి మొట్టమొదటిగా క్రిస్టమస్ అనే ఆ మొట్టమొదటి పదములు, ఆ మొట్టమొదటి అక్షరములు ఏ వేదము లేకుండా సర్వ మానవాళిని పిలవడం, భారం మోసుకొనుచున్న సమస్త జనులను యేసు ప్రభు పిలవడానికి వచ్చినాడని మనం చూసాం. లూకాసు వార్త 2వ అక్షరం చూడండి, లూకాసు వార్త 4:18. సరిగ్గా చెప్పు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చాడు. గురుగారు వచ్చి, అరే నాని, ఏంటిరా ఇది? ఇలాంటి చెడ్డ అలవాట్లు. నేను నువ్వేదో బాగా చదువుకొని పైకి వస్తావని హాస్టల్లో వేస్తే ఈ చెడ్డ వాటికి అలవాటు పడి పాపంలో పడిపోతున్నావు కదరా. సరే నాన్న, ఎప్పుడు ఇలా చేయండి. సరేరా, ఇంటికి వెళ్దాం. హిందూ చైతన్య వేదిక, హిందూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పౌర హక్కు చట్టం చేసినందుకు దేశంలోని ముస్లిం సోదరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు, అలజడులు చెలరేగడంతో అవగాహన కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటసాయి దేవాలయం నుండి సోమప్ప కూడలి వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కు చట్టం బిల్లు దేశంలోనే ముస్లిం సోదరులకు గాని ఇతర వర్గాల వారికి గాని ఎటువంటి హాని కలిగించేది కాదని, కేవలం హైందవ సోదరుల శరణార్థులకు భారతదేశ పౌరసత్వం కల్పించేందుకు మాత్రమే పొందుపరిచిన బిల్లని కూడా వాళ్ళు వివరించారు. ఉగ్రవాదులకు శిక్ష, చొరబాట్లుదారులకు శిక్ష, వలసదారులకు శిక్ష, భారతీయులకు శ్రీరామ రక్ష, నిజమైన భరత మాత ముద్దు బిడ్డలకు శ్రీరామ రక్ష. భారతీయుల యొక్క గర్వకారణం ఇది.
ప్రపంచ దేశాల్లో ఉండే శరణార్థులు చాలామంది మన దేశంలో వచ్చినారు. కానీ వాళ్ళకి ఈరోజు ఆశ్రయం ఇవ్వడము ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈరోజు మన భారతదేశంలో కులాలకు అతీతంగా అందరినీ కలుపుకోబోయే దేశము మన భారతదేశం. కాబట్టి భారతీయులందరూ సమానమే. ఎవరు ఎవరిని విమర్శించుకునే అవసరం లేదు, దీన్ని భయపడే అవసరం లేదు. కానీ భారతీయులకు ఒక మంచి శుభ అవకాశం అని నేను దీన్ని గర్వంగా. మిత్రులందరికీ మనం ఈరోజు ఎమ్మినూరులో జరుగుతున్న ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యొక్క యాక్ట్కి సంబంధించి అనేక మంది దేశంలో ప్రాంతాలు కూడా అపోహలు ఉన్నాయి. కానీ ఈ యొక్క బిల్లు ద్వారా ఏదైతే అనేక శతాబ్దాల నుంచి మన భారతదేశంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, అటు ఇటు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో 2014 కంటే ముందు ఉన్నటువంటి శరణార్థులకి ఖచ్చితంగా వాళ్ళకి మనం పౌరసత్వం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఆలోచించాలి, దేశ విభజన మనం సోదర భావంతో వాళ్ళకి మాత్రం పౌరసత్వం ఇచ్చి ముందుకు పోల్సినటువంటి యొక్క బిల్లు మాత్రం కానీ ఎవరి పౌరసత్వం తీసేటటువంటి బిల్లు ఇది కాదు. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, సిటిజన్ అమెండ్ బిల్ పౌరసత్వం ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. కాబట్టి దీని మీద ప్రజలు ఎవరు కూడా అపోహలు పోకుండా దీన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. కునిగిరి ఇండ్లకంట, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అదేవిధంగా ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని కన్వీనర్గా ఉంటున్నాను. భారత్ మాతాకి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చర్చిలలో ప్రార్థనలు నిర్వహించి యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలోని చర్చ్ ఫాస్టర్లు, క్రైస్తవ సోదరులు, సోదరిమణులు పాల్గొన్నారు. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండవలెను అని పేతురు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా దేవుని వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. పాట పాడవా? నీవు నాయకుడే ఎందుండి ఫస్ట్కి చెప్పండి అంటే ఒక పాస్టర్ గారు మామూలుగా ఒక వ్యక్తిగా వెళ్ళలేదు, నాకు సంబంధం ఉండాలి. అలాగనే దేవుడితో సంబంధం ఉంటే మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళగలడు. మానవుడు దేవుణ్ణి ఎరిగితే దేవుని బిడ్డలుగా చేయబడగలడు. బైబిల్లో మాట్లాడబడింది, యోహాను 1:12 మాట్లాడలేరు. తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అంటండి. దేవుని పిల్లలు లేకపోతే ముఖ్యమంత్రి గారు కొడుకుని చాలా విలువ ఉంటుంది. దేవుని పిల్లలు యేసు ప్రభువును అంగీకరించిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం. కొన్ని వ్యక్తిగతమైనటువంటి కొన్ని దేశానికి కానీ దేవుని మార్గం అందరికీ సంతోషం కలిగజేసింది. మరణం నుండి నిత్య జీవం పేరుంది. ఆయన పేరు ఏం పేరట? సమాధానికి ఈ 5 రకాల వాగ్దానాలు పొందడానికి దేవుడు సజీవులుగా ఉంచినందుకు దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ మరి 5 అంతస్తుల దీవెనల చేత ఆశీర్వదించుగాక. మొట్టమొదటిగా భయపడకుడి, మహా సంతోషకరమైన సువార్త. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడుట. 4వది దేవునికి మహిమ, భూమి మీద సమాధానం. హైదరాబాద్ మీర్పేట్ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఇక్కడ ఉన్న సంఘమునకు ప్రత్యేకంగా ఇక్కడ ఈ యొక్క క్రిస్మస్ వేడుకల రోజు ఇక్కడ వచ్చిన మరి అనేకులకు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పట్టణ ఈ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రజలకు మరి వాసులకు ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు గ్రామవాసులకు మరి క్రీస్తు పుట్టుక గురించి తెలియపరచడానికి మేము ఎంతో సిద్ధంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మరి అందరి యొక్క క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అని మేము ఎంతో సంతోషిస్తున్నాము. మరి ఇక్కడున్న వారందరికీ కూడా మరి మతము, కులము, ప్రాంతము తేడా లేకుండా అందరూ ఐక్యంగా ఈరోజు ఈ శాలం ప్రార్థన మందిరంలో మరి మహాదురంలో మరి పద్మ బాబురావు అలాగే శ్రీకాంత్ పూజ మరి మహాసేన ప్రెసిడెంట్ ఈ యొక్క ఆధ్వర్యంలో మేము అందరం ఇక్కడ ఉన్న వారందరికీ ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రిస్మస్ వేడుకలు మరి క్రిస్మస్ శుభాకాంక్షల ద్వారా మేము అందరం ఆహ్వానిస్తూ వచ్చిన వారందరినీ కూడా మరి క్రీస్తు నామంలో దీవిస్తున్నాము. అలాగే ఈ యొక్క ఇక్కడున్న ప్రాంతంలో వాసులందరికీ కూడా మరొకసారి చివరిగా ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఆమేన్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సుదిల్ల గ్రామంలోని జనగామ రామస్వామికు సంబంధించిన సర్వే నెంబర్ 454 గల భూమికి హద్దులు కంచె ఏర్పాటు చేసుకుంటే కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో రామస్వామి 100కు డయల్ చేయగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వారిపై తగు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. సత్యం అని చెప్పేసి గురుగుపుల సత్యం అని చెప్పేసి ఆయనకి ఇచ్చిన పొలం ఇప్పుడు 10 సంవత్సరాల నుండి ఆయన చేస్తారు. నాకు ఈ భూమి 8 మంది ఉన్నారు. వీళ్ళు ఇక్కడ మావులే ఇలా జనగామ నరసింహు, జనగామ సదానందము, జనగామ రాములు, జనగామ ఊరికి లేదు సార్. నేను నైట్ లేను. కొద్దిగా మార్నింగ్ వచ్చేసరికి మా భార్య పక్క పొట్టి వాళ్ళు పొలంలో పొలం వాళ్ళకి కొట్టేళ్ళట. పొలం చేస్తే ఆయన కోరకపుల సత్యం అంటేనే మాకు పొలం చేస్తాం సార్. కొద్దిగా అతను వచ్చి పొలం చేస్తాను మన పొలు వలగొట్టిన మన పొలంలో వలగొట్టినట్టు చెప్పేది నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి చూసేసరికి పొలు మొత్తం 53 పొలు వలగొట్టినాయి సార్. ఈ పక్కపొట్టి ల్యాండ్ మాత్రం ఎవరిది జనగామ నరసాయది, జనగామ రాములు, జనగామ అశోకు, జనగామ గట్టయ్య, జనగామ రీగను, జనగామ నారాయణ, జనగామ రాజం, పూర్తి 8 మంది ఉన్నారు సార్. ఈ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు చెప్పేసిన అనుమానం సార్. వాళ్ళతో ప్రాణభయం కూడా ఉంది నాకు. ఇంత రకంగా చేసినట్టు సార్ చూడాలి. ఇక ఏదంటే సమస్య పెద్దలు కూర్చొని మాట్లాడాలి. ఏదున్నా పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి చెప్పి చేయాలి. ఎంత కక్ష ఉంటే ఎంత కోపం ఎంత కక్ష ఉంటే వీళ్ళు చేస్తారు సార్ నా మీద. నేను ఒక కులపోనే ఉండి కూడా పక్క పండి ఇళ్ళకి ఇట్లా చేస్తానంటే మాకు ఎంత బాధ. ఒక్క ఉంటా పిల్లల్ని పట్టుకొని ఏ టైంలో వచ్చి ఏం చేసేది తెలియదు సార్. రాత్రి చూస్తున్నారు చెప్తున్నారు. పొద్దున దాకా అయితే ఎక్కువ అన్న చెప్పుదురు. నైట్ చేసి దొంగ పని పానం తీసి కూడా గిట్నే చేస్తారు సార్. మాకు న్యాయం చేయాలి. మాకు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని మైలర్దేవిపల్లి డివిజన్లో గల పెన్ ఏలు ప్రార్థన మందిరంలో పాస్టర్ ఎలీషా అబ్రహం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. చిన్నారుల యొక్క నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మార్తమ్మ ఇది కేకును దైవజనుడుగా మేము కట్ తీసుకున్నాం. హ్యాపీ జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్ అని వాడాలి. హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే టు జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్, హ్యాపీ బర్త్డే. సిస్టర్లు కొంతమంది కలుస్తారు.
వాళ్ళకి జగిత్యాల జిల్లా గోవిందుపల్లిలో ఉన్న యేసు రక్తం ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాటలతో ఆనందోత్సాహాలతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ జాన్ పాల్ దేవుణ్ణి ప్రత్యేక సందేశం కూడా అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ ముస్తాబాద్ మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులుగా నెహ్రీ పోచిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నెహ్రీ పోచిరెడ్డి మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని ఎంపీటీసీలు అందరూ కలిసి ఎన్నుకున్నందుకు ఎంపీటీసీల సమస్యలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీటీసీ అందరూ కలిసి మన రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గోపాలరావు గారి సమక్షంలో మరియు ఎంపీపీ శరద్రావు గారు ప్రతిపాదన, వైస్ ఎంపీపీ లలితా శ్రీనివాస్ గారు నన్ను ఏకగ్రీవంగా అందరూ కలిసి ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. నేను ఇది రెండోసారి ఎంపీటీసీ రెండోసారి 3 సార్లు సర్పంచ్ గెలిచిన ఇంతకుముందు ఇది రెండోసారి ఎంపీటీసీ. నాకు 5 సంవత్సరాలు 5 టర్ములు నేను ఎన్నుకోబడిన చాలా సంతోషం. ఎప్పుడు కూడా నేను ఫోరంకు నేను ఎప్పుడు ఆశించలేదు, కానీ అందరు ఉండి ఉండమని పెద్దలు గోపాల వారి ద్వారా ఈరోజు నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. మీ అందరి తరఫున మనం అందరం కలిసి ఎక్కడికి పోయినా మీ అందరి తరఫున నేను కృషి చేస్తా. ఎటువంటి పనికైనా మీ వెంబడి ఉంటా, మీ ముందు ఉంటా అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండలంలో ఎంపీటీసీలు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో సీనియర్ నాయకులు మరియు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పోసిరెడ్డి గారిని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షునిగా చేసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది ఎంపీటీసీలు అందరూ కలిసి కట్టుగా ఏకగ్రీవ తీర్మానం చేసినారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వారి అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది. రేపు పొద్దున ఎంపీటీసీల గురించి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వారు ముందుండి పనిచేస్తారని ఆశిస్తున్నాను. అంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పనినైనా చేసుకునేందుకు ప్రభుత్వ సహకారం కూడా ఉంది. కాబట్టి అదేవిధంగా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మండల నాయకులు అంటే మా ద్వారా కూడా ఏదైనా చేసుకోవడానికి కూడా పోషణ మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా మెదక్ జిల్లా క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు. మెదక్ చర్చిలో దర్శనానికి తరలి వచ్చిన 1,00,000 మంది విశ్వాసులు. ఎస్ఐ వేధింపులకు రైతు ఆత్మహత్యాయత్నం, కుటుంబీకుల ఆందోళన. సిఐ శ్రీనివాసులు జోక్యంతో ధర్నా విరమించిన రైతు కుటుంబ సభ్యులు. సీసీ కెమెరాలను ప్రారంభించిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ఎమ్మెల్యే ఇచ్చిన సహకారానికి అనకాపల్లి డీఎస్పీ కృతజ్ఞతలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.